నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్లో డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ కౌముది గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. సో వారితో మాట్లాడదాం. ప్రెసెంట్ సినారియోలో చూసుకుంటే చాలా మంది కపుల్ ఇలా ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అంటే సంతానలేమి లేక వాళ్ళకి. సో సంతానలేమి అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటి, ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, ఎప్పుడు డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో డాక్టర్, ప్రెజెంట్ సినారియోలో చూసుకుంటే అంటే కంపారిటివ్లీ రీసెంట్ టైంలో ఎక్కువ ఈ హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి, అంటే పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు కాబట్టి. సో పేషెంట్స్ ఈ కపుల్ ఎందుకు ఇలా ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు? సాధారణంగా చూస్తే ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ రేషియో పెరుగుతుంది. ఎందుకనంటే మేల్ ఫీమేల్ రెండు వైపులా కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి. మేల్స్లో చూసుకుంటే కనుక ఎక్కువగా స్పర్మ్ కౌంట్ తగ్గడం కానీ, వాళ్ళ మోటిలిటీ అంటే క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్ అనేది తగ్గడం కానీ జరుగుతూ ఉంది. ఇది సాధారణంగా చూస్తే స్ట్రెస్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, టొబాకో అబ్యూస్ కావచ్చు, ఇవన్నిటి వల్ల కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆడవాళ్ళలో ముఖ్యంగా చూస్తే మాత్రం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూసేది అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, అంటే ఏదైనా టార్చ్ ఇన్ఫెక్షన్ కానీ, యూట్రస్కి వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ, ఫెలోపియన్ ట్యూబ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ, వీటి వల్ల ఏమవుతుందంటే బేబీ గ్రోత్ అనేది ఉండదన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కువ మొత్తంలో అంటే ఇప్పుడు చూస్తున్న దాంట్లో ఒక 15% మంది ఆడవాళ్లలో చూస్తున్నటువంటి కేసెస్లో పీసీఓఎస్ అనే ప్రాబ్లం ఎక్కువగా చూస్తున్నాం. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే ప్రాబ్లమ్ని ఎక్కువగా చూస్తున్నాం. ఈ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నెలసరి సరిగ్గా ఉండదు, రెగ్యులర్గా పీరియడ్స్ రావు, ఒకవేళ వచ్చినా కూడా చాలా తక్కువగా బ్లీడింగ్ అవుతుంది, లేదా కంటిన్యూస్గా ఎక్కువగా బ్లీడింగ్ అనేది కొన్ని రోజుల పాటు ఉంటుందన్నమాట. సో దీంతో ఓవరీస్ నుంచి అండం అనేది రిలీజ్ కాదు, కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ప్రైమరీ ఫర్టిలిటీ కేసెస్ అనేవి ఈ పీసీఓఎస్ కేసెస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే డాక్టర్, ఇప్పుడు మనం మేల్ విషయానికి వద్దాం. మేల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది చెప్పారు. సో ఇన్ఫర్టిలిటీకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇట్లా కన్సీవ్ కాలేరు అని తెలిసినప్పుడు అది ముందే ఎలా డయాగ్నోస్ చేసుకోగలుగుతారా, ఏదైనా టెస్ట్ల ద్వారా? సాధారణంగా మేల్స్లో అంటే లైక్ ఇంజురీ తర్వాత కానీ, వ్యారికోసీల్ కానీ, హైడ్రోసీల్ ద్వారా కానీ ఆ ప్రెషర్ బిల్డప్ అవ్వడం వల్ల సిమెన్ అనాలిసిస్లో మనకి స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడం కానీ, దాని క్వాలిటీ తగ్గడం కానీ జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా అబ్యూజెస్ ఎక్కువగా, అడిక్షన్స్ ఏవైనా ఉండడం వల్ల కూడా, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వాళ్ళలో ఇన్ఫెక్టివ్ ప్యాథాలజీ కానీ, దాని నుంచి డెవలప్ అయినటువంటి క్వాలిటీ తగ్గడం కానీ చూస్తూ ఉంటాము. అయితే ఆడవాళ్లలో సాధారణంగా చూస్తే కనుక ఎక్కువసార్లు చూసేది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ లేదా సెకండరీ ఇన్ఫర్టిలిటీ, రెండు రకాలుగా చూస్తాం. ప్రైమరీ అంటేనేమో అసలు వాళ్ళకి గర్భమే ధరించలేరనమాట, వాళ్ళకి ప్రెగ్నెన్సీయే రాదు. దీనికి సాధారణంగా కారణాలు చూస్తే కనుక ఓవ్యులేషన్లో ఉండే తేడాలు, అంటే ఓవరీస్ నుంచి మన ప్రతి ఆడవాళ్లలో ఒక 2 అండాశయాలు ఉంటాయి గర్భసంచికి రెండు పక్కల. అవి రెండు కూడా ఆల్టర్నేట్గా ప్రతి నెల కూడా ఒక్కొక్క ఎగ్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అవి దాదాపుగా మెచ్యూర్ అయినటువంటి సంవత్సరం నుంచి దాదాపుగా మెనోపాజల్ ఏజ్ అంటే 45 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో వరకు కూడా ప్రతి నెల ఒక అండం అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ అండం రిలీజ్ అయిన తర్వాత 15 రోజులకి ప్రతి ఆడవాళ్ళకి పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ నెలసరి అనేది సాధారణంగా చూస్తే 21 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో వాళ్ళ జెనెటిక్స్ని బట్టి కానీ, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి కానీ వివిధ రకాలుగా రావచ్చు. అయితే చాలా మట్టుకు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే పీసీఓ, పీసీఓడి, పీసీఓఎస్ అని 3 రకాల డయాగ్నోసిస్తో ఎక్కువ మంది పేషెంట్స్ వస్తూ ఉన్నారు. పీసీఓ అంటేనేమో పాలిసిస్టిక్ ఓవరీస్, అంటే ఇది ఒక డయాగ్నోస్టిక్ క్లినికల్గా డయాగ్నోస్ చేసినటువంటి ఒక లక్షణం మాత్రమే. అంటే ఓవరీస్లో రకరకాల గాలి బుడగల లాంటి తిత్తులు ఉన్నాయి. ఇవి 12 లేదా అంతకు మించి కూడా ఉండవచ్చు ఒక్కొక్క ఓవరీలో. అయితే పీసీఓడి అంటేనేమో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇదేంటంటే దీంట్లో వీళ్ళకి ఎక్కువగా అంటే ప్రతి నెల కూడా 1 కంటే ఎక్కువ ఓవం అంటే ఎగ్స్ మెచ్యూర్ కావడము, కొన్ని ఎక్కువగా 1 కంటే ఎక్కువ రిలీజ్ కావడము, లేదా రిలీజ్ కాకుండా అలాగే ఓవరీ గోడల పైన ఉండిపోవడం. ఇది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్లో చూస్తాము. నెక్స్ట్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ చూస్తే ఇది చాలా సీరియస్ కండిషన్ అండి. యాక్చువల్గా చాలామంది నెలసరి రాకపోతే పర్వాలేదు, పిల్లలు పుట్టేశారు కదా, నాకు ఇంకా నెలసరి సరిగ్గా రాకున్నా పర్వాలేదు అనుకుంటారు. బట్ పీసీఓఎస్ అనేది అంటే మన రిప్రొడక్టివ్ ఏజ్, అంటే ఆడవాళ్ళకి సంతానోత్పత్తి కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాల పాటు ఎప్పుడైనా కూడా అఫెక్ట్ చేసేటటువంటి సీరియస్ ప్రాబ్లం. దీనివల్ల ఏమవుతుందంటే ఇది సీరియస్గా మెటబాలిక్ డిజార్డర్ కిందకి వెళ్ళవచ్చు. అంటే ఒబేసిటీ
హైపర్ ఆండ్రోజనిజం అంటారు, అంటే మొహం పైన ఎక్కువగా వెంట్రుకలు రావడం బియర్డ్ ఏరియాలో ముఖ్యంగా, తర్వాత సెంట్రల్ ఒబేసిటీ అంటే పొట్ట చుట్టూ ఎక్కువగా కొవ్వు పేరుకొని పోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం, దీంతో పాటుగా మెడ చుట్టూ కానీ ఆర్మ్ పిట్స్లో కానీ ఎక్కువగా కలర్ చేంజ్ రావడం అంటే నల్లగా మారిపోవడం ఆ ఏరియా, తర్వాత ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే వాళ్ళకి అయితే పీరియడ్స్ చాలా తక్కువగా రావడం అంటే తక్కువ బ్లీడింగ్ కావడం లేదా ఎక్కువగా కంటిన్యూస్గా బ్లీడింగ్ కావడం, సంవత్సరానికి అంటే 12 నెలల్లో 9 నెలల కంటే కూడా తక్కువగా వాళ్లకు బ్లీడింగ్ అనేది అవుతుంది, అంటే 9 సార్ల కంటే తక్కువగా పీరియడ్స్ రావడం. ఇవన్నీ ఒక డయాగ్నోస్టిక్ క్రైటీరియా పీసీఓఎస్కి. ఇప్పుడు చూస్తున్న కాలంలో అయితే 15 నుంచి 22% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్లో విమెన్ పాపులేషన్లో ఇన్ఫర్టిలిటీకి కాజ్ ఓన్లీ పీసీఓఎస్ అని కనబడుతుంది. ఓకే, అండ్ డాక్టర్ మెన్ అండ్ విమెన్ ఇద్దరిలో కూడా ఇన్ఫర్టిలిటీకి రీజన్గా ఏజ్ ఫ్యాక్టర్ని చెప్పుకోవచ్చా? షూర్ అండి, తప్పకుండా. అంటే ఇద్దరిలో 2 జెండర్స్లో కూడా ఏజ్ అనేది అడ్వాన్స్ అవుతున్న కొద్దీ కాంప్లికేషన్స్ అనేవి జనరల్గా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఫీమేల్స్లో ఎల్డర్లీ ప్రెగ్నెన్సీ వస్తే కనుక అంటే అబౌవ్ 30 ఇయర్స్ తర్వాత వచ్చే ప్రైమరీ గ్రావిడా అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కనుక 30 అబౌవ్ ఏజ్లో వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలో హైపర్ టెన్షన్ కానీ థైరాయిడ్ ఇష్యూస్ కానీ గెస్టేషనల్ డయాబెటీస్ కానీ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతాయంటే అవి ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే ఉండకుండా ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కూడా డయాబెటీస్ కంటిన్యూ కావడము, హైపర్ టెన్షన్ కంటిన్యూ కావడము, డెలివరీ చాలా కాంప్లికేట్ కావడము, డెలివరీ టైంలో ఇష్యూస్ డెవలప్ కావడం, ఇవన్నీ కూడా అంటే లో బర్త్ వెయిట్ ఉండడం బేబీ కూడా, ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, అండ్ డాక్టర్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్తో బాధపడతారు విమెన్ అని చెప్పారు, అలాగే ఈ పీసీఓ, పీసీఓడి, పీసీఓఎస్ ఇవన్నీ కూడా ముందే వాళ్ళు డయాగ్నోస్ చేసుకోగలుగుతున్నారు అంటే పెళ్లి అయిన తర్వాత బయటపడుతుందా డాక్టర్? సాధారణంగా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఉన్నప్పుడు కడుపులో తప్పకుండా నొప్పి ఉంటుంది, పొత్తి కడుపులో నొప్పి ఉండడము, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉండడము, సో బిఫోర్ పీరియడ్స్ కానీ అంటే పీరియడ్స్ సంబంధం లేకుండా పొత్తి కడుపులో నొప్పి రావడము, ఇవన్నీ కూడా జనరల్గా మనం చూస్తూ ఉంటాం. అప్పుడు జనరల్ స్కాన్ చేయడం, అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డామిన్ చేయడం ద్వారా లేదా పర్వజినల్ డాక్టర్ గారు ఎగ్జామిన్ చేయడం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉంది, దానికి తగ్గ మందులు వాడితే సరిపోతుంది. అయితే దీనికి మనం రక్త పరీక్షల ద్వారా కానీ స్కానింగ్ ద్వారా కానీ తెలుసుకోవచ్చు. కానీ యూజువల్గా చూస్తే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజ్ ఉంటుంది, అంటే వాళ్ళకి సివియారిటీ ఆఫ్ ది ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉండడము, కొన్నిసార్లు ఫెలోపియన్ ట్యూబ్స్లో గనక ట్యూబల్ ప్రెగ్నెన్సీ వస్తే అది తెలియకుండా ఉండడము, అది ఏమైనా రప్చర్ కావడము, ఇవన్నీ కూడా దాని తర్వాత పోస్ట్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఉంటాయి. అంటే ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ కన్సీవ్ కావడానికి వాళ్లకు సెకండరీ ఇన్ఫర్టిలిటీ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ కమ్ అండర్ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఎక్కువగా వస్తుంది. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో చూసుకుంటే కనుక అసలు ఓవమే అంటే ఎగ్గే రిలీజ్ కాకపోవడము, రిలీజ్ అయిన ఎగ్ క్వాలిటీ ఉండకపోవడము, ఐదర్ ఎండోమెట్రియల్ థిక్నెస్ తక్కువగా ఉండడం, అంటే వాళ్ళకి ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల యూట్రస్లో ఉండేటటువంటి లోపల ఉండే లేయర్ ఎండోమెట్రియం అంటారు, అది ప్రతి నెల కూడా షెడ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అది హెల్దీగా ఉంటే కనుక కన్సీవ్ అయిన బేబీ కూడా హెల్దీగా గ్రో అవుతుంది. కానీ కొన్నిసార్లు ఈ ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్టరాన్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళకి సరైన గ్రోత్ అనేది ఉండదన్నమాట. దీనివల్ల కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీస్లో అంటే ప్రతి ఫస్ట్ 3 months లోపల అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, అండ్ డాక్టర్ ఇప్పుడు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ చెప్పారు. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా మెయిన్ రీజన్గా చెప్పుకోవచ్చా సమ్ టైమ్స్? ఉండిండొచ్చు. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కూడా మగవాళ్ళలో సాధారణంగా అంటే మన ఇండియన్ కల్చర్లో సాధారణంగా చూస్తే ఇన్ఫర్టిలిటీకి ఫస్ట్ ఆడవాళ్ళని చెక్ చేయించుకోమని అంటారు. కానీ ప్రతి డాక్టర్ చెప్పేది ఏంటి అని అంటే ఒక కేసు పెళ్ళైన తర్వాత ఒక 5 సంవత్సరాల పాటు వాళ్ళు హెల్దీ సెక్షువల్ లైఫ్లో ఉన్న తర్వాత వాళ్ళకి అప్పుడు పిల్లలు కలగనప్పుడు వాళ్ళ ఏజ్ దృష్ట్యా చూసుకుని వాళ్ళకి కావాల్సినన్ని టెస్టులు ఇద్దరూ చేయించుకోవాలి, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. చేయించుకోవడం వల్ల ఎవరికి ఏం ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేసుకోవడం ద్వారా తప్పకుండా వాళ్ళకి ఫర్టిలిటీ రేట్ ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, అంటే ఎంత ఫ్రీక్వెంట్గా చెకప్ చేయించుకుంటే బెటర్ అంటారు డాక్టర్? ఏ ఏజ్లో కన్సల్ట్ చేస్తే బెటర్? అంటే ఇంతకు ముందు అయితే సాధారణంగా చూస్తే అయితే ఎర్లీ మ్యారేజెస్ అయ్యేవి, అంటే 18 ఏళ్ళు 20 ఏళ్ళ లోపల మ్యారేజెస్ అయ్యేవి. సో అలాంటప్పుడు కనుక వాళ్ళు కొంతకాలం పాటు వెయిట్ చేసేవాళ్ళు పిల్లల కోసం లేదా ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఏమైనా ఉంటే కనుక. బట్ నవేడేస్ చాలా లేట్ 20s పెళ్లి చేసుకుంటున్నారు అమ్మాయిలు కూడా. కాబట్టి ఒకవేళ
25-28 తర్వాత కనుక మ్యారేజెస్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటే కనుక తప్పకుండా 1-2 ఇయర్స్ చూశాక దగ్గరలోని ఏమైనా వాళ్ళకి ఏమైనా మెన్స్ట్రువల్ ఇష్యూస్ కానీ అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక తప్పకుండా దగ్గరలో డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దానికి సంబంధించిన టెస్టులు చేయించుకోవడం ద్వారా ఎర్లీగా రిజాల్వ్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ అనేవి. అండ్ యూజువల్లీ పీసీఓఎస్ ఈ సాధారణంగా ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే కనుక 13 ఏళ్ళ అంటే ఎర్లీ టీనేజ్ నుంచి లేదా మెచ్యూర్ అయిన ఏజ్ నుంచి ఆ తర్వాత ఈ 30-40 ఏళ్ల మధ్యకాలం వరకు ఎవరికైనా చూస్తూ ఉన్నామండి. ఇంతకుముందు అయితే ఒక 5-10 సంవత్సరాల క్రితం కేవలం ఇది అంటే 30-40 ఇయర్స్ మధ్యలో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉన్నటువంటి ఆడవాళ్ళలో చూసేవాళ్ళము. వాళ్ళకు ఉండే జెనెటిక్స్ బట్టి చూసేవాళ్ళం. అంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా వాళ్ళ మదర్కి కానీ మేనత్తలకు కానీ ఎవరికైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము లేదా ఇలాగే సేమ్ పీసీఓఎస్ ఓవేరియన్ సిస్ట్ ఉండడము, డయాబెటీస్ హిస్టరీ ఉండడము, ఫ్యామిలీలో కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉండడము, హైపర్ టెన్షన్ ఉండడము, ఇవన్నీ ఉంటే కనుక వాళ్ళకి చూసేవాళ్ళం. కానీ ఈ మధ్యకాలంలో అయితే చాలా ఎర్లీ ఏజ్లో అంటే ఎర్లీ టీనేజ్లో స్కూల్ గోయింగ్ గర్ల్స్లో కూడా చూస్తున్నాం. బికాజ్ ఏంటంటే ఇండోలెంట్ లైఫ్ స్టైల్, చాలా మటుకు ఒకే చోట కూర్చుని ఉండి పని చేయడం, అంటే స్కూల్లో మాత్రం పూర్తిగా క్లాసులు వినడం, ఆ తర్వాత వెంటనే ట్యూషన్స్కి వెళ్ళడము, ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, తర్వాత ప్రీ ప్యూబర్టల్ ఒబేసిటీ అంటే ఎక్కువ కాలంలో ఈ మధ్యకాలంలో చూస్తుంది ఏంటంటే చాలా చిన్న వయసు పిల్లలు అంటే 9-10 ఏళ్ల ఆడపిల్లలు చాలా ఎక్కువగా వయస్సుకు మించి వాళ్ళ ఎత్తుకు మించి వాళ్ళ బరువు ఉండడం అనేది, దాంతో పాటుగా వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా లేజీగా అంటే ఇండోలెంట్గా ఉండడం ఒకటి, ఇంకొకటి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఎనీ సిస్టిక్ ఓవేరియన్ సిస్ట్స్ ఒకటి, డయాబెటీస్ కానీ కావచ్చు, ఇంకా ఇటువంటి లైఫ్ స్టైల్తో పాటుగా జంక్ ఫుడ్ తినడం అనేది కూడా అలవాటు ఉంటే కనుక దానికి యాడప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్ తిరుపతి నుంచి ప్రవీణ గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే అండి. ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం అది నేను వయసుకు వచ్చిన ఇంకా నెల కరెక్ట్ గా అవుతా ఉండాలి పీరియడ్స్. ఓకే. ఇప్పుడు నాకు పిల్లలు అయ్యి ఆపరేషన్ అయ్యడం ఇంకా ఒక 3 ఇయర్స్ నుంచి నెలకి అంటే 20 days అవును మళ్ళీ అయిపోతా ఉన్నాను మేడం. ఓకే ఓకే అమ్మా, చాలా హెవీగా అవుతుందా అమ్మా 20 days అయినప్పుడు కూడా? హెవీగా అంటే ఇంతకు ముందు అవుతాండే అంటే 3 days కంప్లీట్ గా పోతా ఉంది, ఇప్పుడు 2 days పోతా ఉంది. ఓకే అమ్మా, ఇది కొంత మీకు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చిండొచ్చు మీకు. ఎప్పుడైతే ఈ ట్యూబెక్టమీ చేశారో, పిల్లలు కాకుండా ఆపరేషన్ చేశారో, దాని తర్వాత అంటే దాని ఎఫెక్ట్ అని కాదు కానీ కొంతమందికి డెలివరీస్ తర్వాత కొంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, దానివల్ల అయిండొచ్చు. మీరు దగ్గరలో డాక్టర్ కేర్కి వస్తే కనుక తప్పకుండా డాక్టర్ గారు కొంత ఎందువల్ల ఇలా అవుతుందని డయాగ్నోసిస్ చేస్తారు. కొన్ని హార్మోనల్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుందమ్మా. అలాగే ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ అబ్డోమెన్ చేయించుకుంటే కూడా యూట్రస్ ఎలా ఉంది, ఎందువల్ల ఇలా బ్లీడింగ్ అవుతుందనే విషయం కూడా తెలుస్తుంది. ఎస్. అండ్ డాక్టర్, ఇప్పుడు ఇద్దరిలో కూడా అంటే కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు ఇద్దరు కూడా ఒక 1 year తర్వాత ఇంకా సంతానం కలగలేదని, ఇద్దరిలో ఏ ప్రాబ్లం లేదు అని చెప్తారు, అయినా వాళ్ళకి సంతానం కలగదు. ఇది చాలా ఈ మధ్యకాలంలో అంటే ఇది కూడా చూస్తున్నాం, ఇడియోపతిక్ ఇన్ఫర్టిలిటీ అని చెప్తాం. అంటే ఇడియోపతిక్ అంటే దానికి ఒక కారణం అనేది మనకు కనిపించదు, ఒక డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఇక్కడ కూడా కనిపించదు. ఆడవాళ్ళకు కూడా రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, ఎవ్రీ హార్మోన్ ఏదైనా కూడా రెగ్యులర్గా ఉంటుంది. బట్ థింగ్ ఈజ్ దట్ దానికి ఇటువంటి కేసెస్లో హోమియోపతి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎక్కడైతే మనకు కారణం తెలియడం లేదు కానీ దానివల్ల మనం ఆ సమస్యతో మనం బాధపడుతూ ఉన్నాం. ఇది సాధారణంగా చూస్తే కనుక అంటే కేసు తీసుకునేప్పుడు ఆ పేషెంట్తో మాట్లాడేటప్పుడు డాక్టర్ గారికి ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా తప్పకుండా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందని తెలుస్తుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తప్పకుండా హోమియోపతితో పర్మనెంట్గా క్యూర్ చేసుకుని తప్పనిసరిగా ఇన్ఫర్టిలిటీని క్యూర్ చేసుకోవాలి. కాలర్ డాక్టర్ హైదరాబాద్ నుంచి సవిత గారు. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి, మాట్లాడండి. డాక్టర్ కౌముది గారు. చెప్పండి అమ్మా. నాకు 3 పిల్లలండి. ఓకే. 2 cesareans అయ్యాయి. ఫస్ట్ బాబు నార్మల్ డెలివరీ. అప్పటి వరకు 3 cesareans అయ్యాక కూడా పీరియడ్స్ అనేవి ఒక 1 week లేట్ వచ్చేసి 4 days to 1 week అట్లా వరకు లేట్ వచ్చి పీరియడ్స్ అయ్యేవి. నార్మల్ గా నాకు ముందు నుంచి పెయిన్ అనేది బ్యాక్ పెయిన్ ఉండేది, స్టమక్ పెయిన్ ఉండేది, అది నార్మల్ గా కొంచెం ఎక్కువ అయింది అనమాట. సో 3rd బాబు పుట్టాక ట్యూబెక్టమీ చేయించుకున్నాను. ట్యూబెక్టమీ అయ్యాక
అందులో అప్పుడు నాకు ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది, నేను తీయించేసుకొని ట్యూబెక్టమీ చేయించుకున్నాను. ఓకే. మేబీ మరి దాని వల్ల ఏదో అర్థం కావట్లేదండి. పీరియడ్స్ ఆ తర్వాత ఒక 6 months ఇర్రెగ్యులర్ గా వచ్చాయి. ఓకే. 40 days కి అలా 35 days కి అలా రావడము. ఓకే. 45 days కి అలాగా. తర్వాత ఒక 6 months తర్వాత మళ్ళీ ఏమైంది, డాక్టర్ కి చూయించుకుంటే బ్లడ్ డెఫిషియన్సీ ఉంది, ఐరన్ టాబ్లెట్స్ వాడమా అని చెప్తే 2 months వాడాక రెగ్యులరైజ్ అయ్యింది. కానీ ఎలా అంటే వస్తే ఇప్పుడు బిఫోర్ గా వస్తుంది, ఒక 2 days బిఫోర్ అయినా వస్తుంది, సేమ్ డేట్ కి 30 days కి కరెక్ట్ గా వస్తుంది. కానీ బట్ వచ్చినప్పుడల్లా ఏమవుతుందని అంటే ఇప్పుడు ఫుల్ డిజీనెస్ గా ఉంటుంది. ఒక 2 days తర్వాత బ్లీడింగ్ అనేది నార్మల్ గానే ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. డాక్టర్ చూపించుకుంటే మాత్రం ఎవ్రీ టైం బ్లడ్ లేదమ్మా నీకు, సిజేరియన్స్ అయ్యాయి కదా, బ్యాక్ పెయిన్ ఉంది, అందుగురించి అలా అవుతుంది అంటున్నారు. బట్ సిమ్టమ్స్ చూస్తే నాకు ఏమో వేరేలాగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి టెస్టులు చేపిస్తేనేమో నార్మల్ ఉంటాయి. ఫ్యూ మంత్స్ బ్యాక్ కూడా డయాగ్నోసిస్ అయితే చేయించుకుంటే బ్లడ్ లేదు, కాల్షియం లేదు, ఐరన్ లేదు, ఇదే చెప్తున్నారు. బట్ ఈ డేట్ వచ్చిన టైంలో మాత్రం 3rd day నుంచి ఒక ఫ్లో అయిపోతుంది, ఏమి అవ్వదు, జస్ట్ 2 days మాత్రమే ఉంటుంది ఫ్లో అనేది. తర్వాత కొంచెమే 5th day మొత్తం అయిపోతుంది. ఇంకా తర్వాత కళ్ళు అనేది తిరుగుతూ ఉంటుందండి, ఇట్లా తల కిందికి వంచేస్తే మాత్రం చాలా ఎక్కువగా ఇట్లా కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా. ఒక్కొక్కసారి ఈవినింగ్ టైంలో కూడా ఎక్కువ డిజీనెస్ అనేది ఉంటుంది. నేను ఏమి తినకుండా పడుకుంటే సెట్ అవుతుంది మార్నింగ్ వరకు మళ్ళీ. ఓకే. అసలు ఈ ప్రాబ్లమ్ ఎలా తగ్గాల అన్నది అర్థం అవ్వట్లేదు. నెక్ పెయిన్ ఉందా అమ్మా మీకు? మెడ నొప్పి ఉందా? ఏం లేదండి. ఓకే. మైగ్రేన్ హెడేక్ ఏమైనా ఉండిందా ఇంతకు ముందు? ఎలర్జీ ఉందండి, అంటే జస్ట్ నోస్ ఎలర్జీ అనేది ఉంది. ఓకే. దానితోని కంటిన్యూ అంటే మెడిసిన్ తీసుకున్నాను, ఇంకా కొంచెం ఇప్పుడు ఏం వాడట్లేదు ప్రెసెంట్. ప్రెగ్నెన్సీ అనేది బాగా పుట్టాక అప్పటి నుంచి మానేశాను. ఓకే. మీరు చెప్తున్న దాన్ని బట్టి మీకు డెఫిషియన్సీ అంటే ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా లాగా చెప్తున్నారు మీరు. ప్రతిసారి డాక్టర్ గారు మీకు ఐరన్ హిమోగ్లోబిన్ లేదు కాబట్టి ఇబ్బంది ఉంది అని చెప్తున్నారని. కొంత మీరు డైట్ చేంజ్ చేసుకోవాలమ్మా. ఏదైనా స్ట్రెస్ ఉండి ఉండొచ్చు, అంటే 3 పిల్లలు, తర్వాత హడావిడి లైఫ్ స్టైల్ అలా ఏమైనా ఉంటే కనుక, స్ట్రెస్ఫుల్గా ఉంటే కనుక, స్ట్రెస్ న్యాచురల్గా వెంటిలేట్ చేసుకోగలిగేది ఏమైనా ఉంటే చూసుకోండి. ఎందుకంటే మీరు చెప్తున్నవి వేగ్గా ఉన్నాయి సిమ్టమ్స్. కొంచెం కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కూడా మీరు ముందుకు వంచితే, మెడ ముందుకు వంచితే కళ్ళు తిరగడం ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ స్పాండిలైటిస్ సిమ్టమ్స్ లాగా చెప్తున్నారు మీరు. సో దిస్ మై నాట్ బి రిలేటెడ్ టు యువర్ బ్లీడింగ్ అమ్మా. ఇది మీకు మీ పీరియడ్స్కి రిలేటెడ్ కాకపోయి ఉండొచ్చు, కానీ అనీమియా లక్షణాలు అయితే మాత్రం కనపడుతున్నాయి. కొంచెం మీ డైట్ చెక్ చేసుకోండి, అనీమియాని ఎలా రూల్ అవుట్ చేసుకోవాలో చూసుకోండి. ఎస్. అండ్ డాక్టర్, ఇందాక పీసీఓఎస్ గురించి మాట్లాడుకున్నాము. సో పీసీఓఎస్ ఉంది అని ఎలా డయాగ్నోస్ చేసుకోగలుగుతారు? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? పీసీఓఎస్ అంటే సాధారణంగా పేషెంట్స్ రావడం, ఎవరైనా అమ్మాయి రావడం అనేది ముఖ్యంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో వస్తారు. అంటే టైంకి పీరియడ్స్ రావడం లేదు, లేదా తక్కువగా బ్లీడింగ్ అవుతుంది, లేదా లేట్గా పీరియడ్స్ వస్తున్నాయి, లేదా ఎక్కువగా హెవీ మెన్సెస్ అవుతున్నది. దీంతో పాటుగా తప్పకుండా పీసీఓఎస్లో చూడాల్సిన లక్షణాలు ఏంటంటే ఫేషియల్ హెయిర్, అంటే మొహం పైన లేదా శరీరంలో ఇతర భాగాల్లో అన్వాంటెడ్ హెయిర్, అవాంఛిత రోమాలు పెరగడము, తర్వాత ఫోల్డ్స్లో, స్కిన్ ఫోల్డ్స్లో ఎక్కువగా నల్లగా నలుపు రంగులోకి స్కిన్ మారిపోవడము, వెయిట్ పెరగడము, తలలో ఉండే జుట్టు రాలడము, ఇది స్కాల్ప్ అలోపేషియా అంటారు, జుట్టు రాలడము, తర్వాత రాత్రిపూట పడుకున్న తర్వాత గురక రావడము, ఇవన్నీ కూడా మనకి డయాగ్నోస్టిక్ క్రైటీరియాలో ఉంటాయి. దీంతో పాటుగా ఒకవేళ స్కానింగ్ చేయిస్తే కనుక సిస్ట్లు కనబడుతూ ఉంటాయి ఓవరీస్లో, అవి మోర్ దాన్ 12 ఉండొచ్చు ఒక్కొక్క ఓవరీలో. దాంతోపాటుగా ఈ హార్మోన్స్ FSH, LH అవన్నీ చేయిస్తే కనుక వాటికి కూడా ఆల్టర్డ్ స్టేట్ కనబడుతూ ఉంటాయి. ఆండ్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే పీసీఓఎస్ని అంటే వాళ్ళు రికగ్నైజ్ చేసుకోలేక ఇగ్నోర్ చేస్తే కనుక కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి డాక్టర్? పీసీఓఎస్ అనేది అన్ని, అంటే పీసీఓ, పీసీఓడి అనేవి జస్ట్ అవి డిజార్డర్స్ మాత్రమే. కానీ పీసీఓఎస్ అనేది అది ఎప్పటికైనా కూడా మెటబాలిక్ సిండ్రోమ్, అంటే దాంతో రిలేటెడ్గా ఒక 4-5 మెటబాలిక్ ప్రాబ్లమ్స్ని తీసుకొని వచ్చేటటువంటి డిజార్డర్ అనమాట, సిండ్రోమ్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ముఖ్యంగా వీళ్ళకి పీసీఓఎస్ ఉన్నటువంటి వాళ్ళకి ఈవెన్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం లేకపోయినా కూడా లేటర్ ఏజెస్లో, అంటే ఆఫ్టర్ 35-40 ఇయర్స్ తర్వాత డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్
రావడం అని కానీ, లేదా ఆర్టీరియోస్క్లీరోసిస్ అంటారు, అంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని పోయి అక్కడక్కడగా క్లాట్స్ ఫామ్ కావడం కానీ, దానివల్ల గుండె జబ్బులు రావడం కానీ, లేదా హైపర్ టెన్షన్ కానీ, తర్వాత ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఆండ్రోజన్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకు వచ్చేటటువంటి ఈ అంటే ట్రంకల్ ఒబేసిటీ కావచ్చు, లేదా అవాంఛిత రోమాలు కానీ, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని ఎర్లీ ఏజ్లో కనుక సార్ట్అవుట్ చేసుకుంటే కనుక మనం ఈ కాంప్లికేషన్స్ అన్నిటినీ కూడా తప్పకుండా రిజాల్వ్ చేసుకోవచ్చు. దీన్ని కంట్రోల్లోనే ఉంచుకోవాలి. రైట్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్. డాక్టర్ కృష్ణా జిల్లా నుంచి లక్ష్మి గారు. నమస్తే అండి లక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం గారు నమస్తేనండి. నమస్తే అమ్మా. మాకు ఫస్ట్ పాప పుట్టిందండి, 9 సంవత్సరాలు అవుతుందండి. ఓకే. అయితే ఇంకా సెకండ్ బేబీ కోసం మేము చూస్తున్నామండి. అయినా ఎందుకో ఏ ప్రాబ్లం లేదంటున్నారు, అయినా కన్సీవ్ అవ్వట్లేదు. ఓకే అమ్మా, మీ వయసు ఎంత అమ్మా? మా వయసు 30 అండి. ఓకే అమ్మా, మీరు కొంత ఎర్లీగా అంటే మీరు చేయించుకున్న టెస్ట్ రిపోర్ట్స్తో పాటు డాక్టర్ కేర్ హోమియోపతిని ఎవరినైనా కన్సల్ట్ చేస్తే కనుక తప్పకుండా మీకు లక్షణాలు, మీ కేస్ అంతా తీసుకుని తాను మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా అక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుందనేది చూడొచ్చమ్మా. మీరు చేయించుకున్న రిపోర్ట్స్ తీసుకుని తప్పకుండా దగ్గరలో కన్సల్ట్ చేయండి డాక్టర్ గారిని. ఇది సెకండరీ ఇన్ఫర్టిలిటీ కిందికి వస్తుంది కాబట్టి కారణం ఏంటనేది చూస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ వీ హ్యావ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ గురించి చెప్తూ ఉంటారు డాక్టర్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ప్రెజెంట్ డేస్లో ఎక్కువ కూర్చొని చేయడం, 8 to 9 hours కూర్చొనే ఉంటున్నారు. సో ఇవన్నీ ఏమన్నా చేంజ్ చేసుకుంటే యూజ్ ఉంటుందంటారా? యా షూర్. ఇది ముఖ్యంగా మనం అంటే ఏ మెటబాలిక్ డిజార్డర్కైనా, ఎటువంటి సిండ్రోమ్కైనా వెనకాల తప్పకుండా ఈ ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్కైనా, దేనికైనా, థైరాయిడ్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, దేనికైనా కూడా మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా చూస్తే ఈ మధ్య కాలంలో ఐటీ సెక్టార్లో పనిచేసే వాళ్ళు, నైట్ షిఫ్ట్స్లో పనిచేసే వాళ్ళు, ఆడపిల్లలు, వీళ్ళందరికీ కూడా మెలటోనిన్ అనే హార్మోను మనం రాత్రి నిద్రపోయినప్పుడు మన బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది. అది సాధారణంగా డిస్టర్బ్డ్గా అవుతుంది అనమాట. అంటే రాత్రిపూట మనం మేల్కో ఉండి పని చేయడం ద్వారా దానివల్ల వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ మన GnRH అంటే గొనాడోట్రోపిన్ హార్మోన్స్ పైన ఎక్కువగా ఉంటుంది. సో వీలైనంత వరకు షెడ్యూల్డ్ టైమ్స్లో పడుకోవడం, అంటే పర్టికులర్ టైమ్స్లో పడుకోవడం, డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ అంటే లైఫ్ స్టైల్లో క్రమశిక్షణ ఉండడము, టైంకి తినడము, తినే ఫుడ్లో ఎంత జంక్ ఫుడ్ నేను తింటున్నాను, ఎంత న్యాచురల్గా ఉండేటటువంటి డైట్ తీసుకుంటున్నాను, తర్వాత ఎంత ప్రిపేర్డ్ ఫుడ్ తీసుకుంటున్నాను, అంటే వండిన పదార్థం ఎంత తీసుకుంటున్నాను, ఎంత నాకు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి పళ్ళు కానీ, పచ్చి కూరగాయలు కానీ, మిల్క్ షేక్స్ కానీ అలాంటివి ఎంత తీసుకుంటున్నాను అనేది గమనించుకోవాలి. తప్పకుండా కొన్నిసార్లు PCOS ఉన్నటువంటి వాళ్ళల్లో గ్లూటిన్ అంటే గోధుమ పిండితో తయారు చేసిన పదార్థాలు, బ్రెడ్, తర్వాత డైరీ ప్రోడక్ట్స్, ముఖ్యంగా మిల్క్ ప్రోడక్ట్స్ కొంచెం అవాయిడ్ చేస్తే కనుక వాళ్ళలో మంచి రిజల్ట్స్ చూస్తూ ఉన్నాము. కాబట్టి డైట్లో ఇవి కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకొని రోజువారీగా ఒక 30 minutes డైలీ ఎక్సర్సైజ్ పెట్టుకుంటే కనుక తప్పకుండా బెటర్ అవుతుంది. ఓకే. అండ్ డాక్టర్, ఈ సమస్యని మనం జెనెటికల్గా ఇన్హెరిట్ అవుతుంది అని అనుకోవచ్చా? తప్పకుండా అండి. మేము చాలాసార్లు ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాము. ఏంటి అని అంటే వాళ్ళ ఫ్యామిలీలో అంటే ఫస్ట్ జనరేషన్లో ఎవరికైనా మదర్కి కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, లేదా మేనత్తలు, పిన్నులు, పెద్దమ్మలు, అలా ఫస్ట్ జనరేషన్లో ఉండేటటువంటి క్లోజ్ రిలేటివ్స్కి, ఉమెన్కి ఎవరికైనా కూడా డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, PCO ప్రాబ్లం ఆల్రెడీ వాళ్ళకు అంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ కానీ ఉండింటే కనుక తప్పకుండా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇది ఫాలో అవుతుంది, కంటిన్యూ అవుతున్నది. ఈ జెనెటిక్స్లో వచ్చేటటువంటి ప్రాబ్లం కాబట్టి, ఇది మొండిగా ఉంటుంది కాబట్టి దీన్ని వీలైనంత వరకు లోతుగా వెళ్ళి కాన్స్టిట్యూషనల్ థెరపీ ద్వారా హీల్ చేయగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. అది హోమియోపతిలోనే అవుతుందండి. అండ్ డాక్టర్, కొన్ని కేసెస్లో వాళ్ళకే వాళ్ళు అబార్ట్ చేయించుకుంటారు, లేదు అంటే కొన్ని రీజన్స్ వల్ల అబార్షన్ అయిపోతూ ఉంటుంది. సో సెకండ్ వాళ్ళు మళ్ళీ కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా లెస్గా ఉంటాయని వింటూ ఉంటాం. ఈజ్ దట్ కరెక్ట్ డాక్టర్? యా, డెఫినెట్లీ అండి. కొన్నిసార్లు ఇప్పుడు ఇంతకుముందు కాలర్ చెప్పినట్టుగా తనకి ఒక ఫస్ట్ బేబీ పుట్టింది, 9 years అయిపోయింది, బట్ సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తున్నారు, బట్ షీ ఈజ్ నాట్ కన్సీవింగ్. ఇది యూజువల్గా చూస్తే కనుక పిట్యూటరీ లెవెల్లో ఎక్కడైనా కూడా ఏదైనా ప్రాబ్లం రైజ్ అయిందా, అంటే అక్కడి నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్లో ఏదైనా తేడా అయిందా, అంటే కొన్నిసార్లు పోస్ట్ ప్రెగ్నెన్సీ షాక్ అంటారు, అంటే డెలివరీ అయిపోయినాక షాక్లోకి వెళ్తారనమాట. అంటే పిట్యూటరీ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ కావు, సో దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ డెవలప్ అవుతుంది. కొన్నిసార్లు MTP మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చేసుకున్నప్పుడు దాని తర్వాత వచ్చినటువంటి ఈ కాంప్లికేషన్స్ అంటే ఇన్ఫెక్షన్స్ కావచ్చు, రెమినెంట్స్ మిగిలిపోవడం కావచ్చు,
కావచ్చు, ఇవన్నీ ఫీటల్ రెమినెంట్స్ మిగిలిపోతే దానివల్ల వచ్చినటువంటి పెయిన్ కానీ, హెవీ మెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా ఇంకో రకంగా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తాయి. కాబట్టి ఒకవేళ అబార్షన్ చేయించుకున్నా దాని తర్వాత ఒక 6 months తర్వాత మళ్ళీ రెగ్యులర్ ఫాలోఅప్ చేయించుకుని డాక్టర్ గారితో ఈ హార్మోనల్ ఎస్సే కానీ లేదా మళ్ళీ కన్సీవ్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ స్కానింగ్స్ కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ డాక్టర్, చాలా మంది కాంట్రాసెప్షన్స్ వాడుతూ ఉంటారు, కాంట్రాసెప్షన్ పిల్స్ వాడుతూ ఉంటారు. సో అవేమన్నా ఎఫెక్ట్ అవుతాయి అనుకోవచ్చా ఇన్ఫర్టిలిటీకి? సాధారణంగా ఓసీ పిల్స్ ఈ మధ్యకాలంలో అంటే మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ కూడా సాధారణంగా చాలా తక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఎందుకంటే దానివల్ల వచ్చే ఎఫెక్ట్ అనేది అంటే ఎక్కడైనా కూడా ఓవేరియన్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్కి కానీ జనరల్గా ఫస్ట్ గ్రేడ్లో దాన్ని కాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్తారు ఓసీ పిల్స్ని. కాబట్టి వాళ్ళు ఎంత వీలైతే అంత అవాయిడ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. కాబట్టి ఓసీ పిల్స్ కానీ ఏ రకమైన హార్మోనల్ సప్లిమెంట్ కానీ ఎక్కువ కాలం వాడడం అనేది మంచిది కాదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కౌముది గారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద అవేర్నెస్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. నమస్తే.